బాగున్నారా అందరూ? చాలా బాగున్నాను. నేను ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చాను, చూపిస్తారండి మీకు. ఇదిగో వీళ్ళు ఎవరంటే జెస్సీ చూడు, ఇటు చూడు. వీడు నా కొడుకు అవుతాడనమాట, మా అక్క వాళ్ళ బాబు. అండ్ జెస్సీ తల్లి, చిన్ని తల్లి పెద్దదైపోయింది ఇప్పుడు జెస్సీ. ఇది వాళ్ళ చిన్ని కుక్క పిల్ల లియో. హడావుడిగా ఉంది ఫ్రెండ్స్. ఏం పేరు? లియోనేనా? లియో చిన్నడా. ఇదిగో వచ్చేసింది పిల్ల రిషి. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు ఫ్రెండ్స్. చూడండి, మా అక్క కోన్ పెడుతుంది పిల్లలందరికీ. మా వదిన సౌమ్య హాయ్ చెప్పు. సౌమ్య అక్క హాయ్. హాయ్. సో ఇది అక్క వాళ్ళ ఇల్లు అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇది బెడ్రూమ్ అనమాట. హాయ్. సో హడావుడిగా ఉంది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అస్సలు తప్ప చేయకుండా మా పెద్దక్క, మా పెద్దక్క పిల్లలు లేరు, మంచి నీళ్ళు ఇచ్చి అలాగే పంపించేసారు. తర్వాత ఇక మళ్ళీ పిలిచి చికెన్ చేసి రిషి మేము పిలిచాము ఆ రోజు. బాధపడి ఎన్నిసార్లు పిలిచాను, ఫోన్ చేయలేక. ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. దోశ అదిగో దోశ మళ్ళీ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ. చపాతి చపాతి లడ్డు. రెడీ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా మీరు ఎవరు కమెంట్ చేయలేదు. సో ఇదిగో రెడీ అయిపోయారు. ఇదినా రెడీ రెడీ రెడీ. హాయ్ చెప్పుండ్రి. మీ మొక్కలు చీకటి వస్తుంది. సో ఫ్రెండ్స్, అయితే మేము రెడీ అయిపోయినాం, వెళ్తున్నాం అనమాట. హాయ్ చెప్తుంది. సో ఇంకింతే ఫ్రెండ్స్, ఇంకా నైట్ కాబట్టి జర్నీ. సో ఎక్కువ మేము రెడీ అవ్వలేదు, అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెళ్ళడమే స్టార్ట్ అయిపోయింది. డాడీ ఏం చేస్తున్నావు? ఏ గొల్లెం తీయమ్మే. సో అది ఫ్రెండ్స్, హడావుడిగా ఉంది. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. సారీ వచ్చింది ఫ్రెండ్స్, చూడండి హడావుడి. బస్ వచ్చింది బాబాయ్, బయలుదేరాలి. 10ంటికి చెప్పాక 10ంటికి బయలుదేరుతాం. పిన్ని వచ్చేసింది, సందు పిన్ని. ఇప్పటికే లేట్ అయింది. ఇది చిన్నారి పిన్ని ఇద్దరు వచ్చేసారనమాట. ఇంకా మ్యాక్సిమం అందరు వచ్చినట్టే, ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారు. హాయ్ చెప్పాలి. ఇటు ఇటు చూడు. బయటికి రాకుండా ఈ హడావుడిలో బిర్యానీ తినిపిస్తుంది మా వదిన. అక్క మంచిది ఇద్దామంటే. హాయ్. చింతల్లి నువ్వు తినవమ్మా. అందరు ఇటు చూడండి.
అక్కగారు వచ్చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే బయట సో అందరం బయటకు వచ్చేసాం. బస్ కోసం వెయిటింగ్. ఇదిగో మామూలు ఫోన్ ఇది జేబులో పెట్టుకో. ఇదిగో ఇవి కావాలన్నాడు పండగ అమ్మ ఛార్జింగ్ బస్ వస్తుందా? ఏ డాడీ ఇట్లా వెయిటింగ్ ఫ్రెండ్స్. గైస్ బస్ వచ్చేసింది. సో గైస్ వెనక నుంచా ఎదరి నుంచేనా చింతలు జాగ్రత్త తీలేదా తీస్తున్నాక నేను ఎల్లు 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 రైట్ చింతలే చిన్నగా వాడు వదలదు. నేను పైకి ఎక్కి తీస్తా. మమ్మీ టీవీ ఉంది మమ్మీ. టీవీ రండి వచ్చేసేయండి. సో ఇది బస్సు ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి వచ్చిన అందరు ఎక్కాక దిగాలి. అటు వెళ్దాం పని. వాళ్ళు పైన అటు వచ్చే వాళ్ళు ఎక్కి డాడీ ఇక్కడ తీద్దాం. ఇక్కడ ఒకళ్ళు కూర్చో. ఇది తాతగారికి ఇవ్వాలి సరేనా? మనము బకెట్ వేసుకొని నువ్వేమన్నా లావున్నావా? ఏ వెనక్కి వెళ్ళి కూర్చో. లావున్నా ఎదురు కూర్చోవాలి మరి. నైస్ నైస్ నేను నైస్. మధ్యలో ఎట్టుంది చిన్నయ్య? పూరి విత్ చికెన్ కర్రీ ఎలా ఉంది? సూపర్. బంగాళదుంప కర్రీ ఉందా? దాని ఎందుకు ఆపారు? అన్నయ్య వాళ్ళు ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నారు. కంప్లీట్ చేశారు మొత్తం. బా ఏం సాక్రిఫైస్. ఓ మై గాడ్ చూడలేకపోతున్నా అసలు. మామూలు సాక్రిఫైస్ కాదు. బాబాయ్ ఎంత మంచోడు అసలు. చింటన్న ఇంకా మంచోడు. ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ మేమైతే వైజాగ్ రీచ్ అయిపోయాము. సో నైట్ 10కి ఎక్కితే మార్నింగ్
6 కల్లా వైజాగ్ వచ్చేసాం. సో ఇప్పుడు మేము రూమ్కి అయితే వెళ్ళిపోతాము, ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి. సో ఇక్కడైతే సో ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మేము వచ్చేసరికి వచ్చేసాం, రూమ్కి వచ్చాము. ఇంకా తెలిసింది వెళ్ళలేదన్నమాట సో మళ్ళీ నాకు ఇప్పుడు ఇయర్స్ చెప్పకూడదు, సారీ, అక్క చెల్లెలు మ్యారేజ్ ఒక కూర్చున్నారు. బాబు ఉన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ నేను హాయ్. ఇన్ని ఇయర్స్ తర్వాత హలో. అయితే నేను వచ్చానన్నమాట. నైట్ జర్నీ చేసేసరికి మొక్కలు కొంచెం ఇదైపోయినాయి ఫ్రెండ్స్. ఫ్రెష్ అయ్యాక మళ్ళీ ఒకసారి చేస్తామన్నమాట వీడియో. చూస్తూనే ఉండండి. ల్యాండ్ అయ్యారా?